హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఇడ్లీ సూపర్ సాఫ్ట్గా హోటల్స్ ఎలా పెడతారో సేమ్ అలాగే ఎలా చేయాలో మీకు టిప్స్తో పాటు చూపిస్తాను. చాలా మెత్తగా వస్తుందండి నేను చెప్పినట్టు చేస్తే. అండ్ మీకు నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది ఇడ్లీ. నేను చెప్పినట్టు ఫాలో చేస్తే మీరు అసలు హోటల్కి కూడా వెళ్ళటం మానేస్తారు, అంత బాగుంటుందండి. ముందుగా నేను ఒక కప్ అంటే 250 గ్రాములు ఇలాగ మినపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలి. దీన్ని ఒక 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది మీకు. ఎక్కువ టైం నానబెట్టాల్సిన అవసరమే లేదండి. 4 గంటలు అయిపోయిన తర్వాత దీన్ని నీట్గా శుభ్రంగా కడిగేసుకోండి. పప్పు చూసారు కదా ఎలాగ శుభ్రంగా ఉబ్బిందో. పప్పు చూస్తున్నారు కదా ఎలాగ పెద్దగా అయిందో. ఇప్పుడు దీన్ని బాగా కడిగేసుకుని వాటర్ అంతా కూడా రిన్స్ చేసేసుకోండి. ఇలాగా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకుని మెత్తగా రుబ్బేసుకోండి. ఇప్పుడు మనము ఇంకో గిన్నె తీసుకుని దాంట్లో 1.5 కప్పు ఇడ్లీ రవ్వని దొరుకుతుంది మనకి బయట. ఆ ఇడ్లీ రవ్వ వేసుకోవాలన్నమాట. ఇది మెజర్మెంట్ ఇక్కడ 1 కప్పు మినపప్పుకి 1 కప్పున్నర రవ్వ తీసుకున్నాను అంతే. దీన్ని నీట్గా శుభ్రంగా కడిగేసుకుని ఒక 15 నిమిషాలు దాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ పప్పును రుబ్బేసుకున్నానండి. చూడండి ఎంత ఫ్లఫీగా రుబ్బుకున్నాను మెత్తగా. ఇలా చేత్తో ఇలా పట్టుకుంటే మనకు మెత్తగా దూదిలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లో ఇలాగ వాటర్ తీసుకుని దాంట్లో ఈ రుబ్బిన పిండిని ఇలా వేసుకోండి. అది మీకు పైకి ఇలాగ తేలాలి. నేను చూపించినట్టుగా పైకి తేలితే మీకు పిండి పర్ఫెక్ట్గా రుబ్బుకున్నట్టు అన్నమాట. పర్ఫెక్ట్గా అయినట్టు మెత్తగా. ఇప్పుడు మీరు నానబెట్టుకున్నారు కదా రవ్వని, ఇడ్లీ రవ్వని బాగా ఈ వాటర్ అంతా పిండేసుకొని ఇలాగ మొత్తంగా దీంట్లో వేసేసుకోండి రవ్వ మొత్తం. మళ్ళీ చెప్తున్నాను, నేను 1 కప్పు మినపప్పుకి కప్పున్నర రవ్వ మాత్రమే వేశాను. చాలామంది 2 వేస్తారు. అలా వేస్తే కొంచెం గట్టి వస్తుంది పిండి. సో కప్పున్నర మాత్రమే రవ్వ వేయండి. దీన్ని బాగా ఇలా కలిపేసుకోండి మొత్తం అంతా కూడా. ఆ రవ్వ అంతా కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి రవ్వ ఇలాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక డైరెక్షన్లోని ఇలాగా తిప్పండి. క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ తిప్పుకోండి. ఇలా తిప్పటం వల్ల ఏంటంటే మీకు ఫర్మెంటేషన్ బాగా అవుతుంది మీకు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలిపేసుకుని చేత్తోనే కలుపుకోండి, గరిటతో కాకుండా. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుని దీన్ని ఒక వేడి ప్రదేశంలో, అంటే మీరు మనకి ఏదన్నా వంటగదిలో బీరువాలో కానీ అలా వేడిగా ప్రదేశంలో పెట్టుకుంటే పులుస్తుందండి. పులిస్తేనే ఇడ్లీ పిండి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నేను ఒక 8 గంటలు పులవ పెట్టుకున్నాను. దీన్ని పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు గరిటతో తీసిన తర్వాత చూడండి మీకు పులుసుది తేడా తెలుస్తుంది అన్నమాట. పిండి బాగా లైట్గా బాగా ఎయిరీగా ఉంటుంది పిండి మీకు. చూడండి అలాగ దీన్ని బాగా కలిపేసుకున్నప్పుడు దీంట్లో మీకు తగినంత ఉప్పు వేసుకోండి. దీన్ని ఉప్పును కూడా బాగా కలిపేసుకోండి. పిండికి మొత్తానికి కలిసేటట్టు బాగా కలిపేసుకోండి. ఈ ఇడ్లీ పిండి ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడానికి రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు దీన్ని బేసిక్గా కొంచెం వాటర్ పోసుకొని నాకు ఇడ్లీ స్టీమర్లో వేసుకుని వాటర్ పోసుకొని నేను ఇలా క్లాత్ వేసుకున్నాను. మీకు క్లాత్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ క్లాత్లో ఇలా వేసేసుకుంటున్నాను అనమాట. నేను ఒక్కొక్క గరిటె మాత్రమే వేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఇడ్లీ పొంగుతుంది పైకి. అండ్ దానిపైన క్లాత్ ఇలా కప్పేసుకుని దీన్ని నేను ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకుంటున్నాను. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా దీన్ని ఇడ్లీ తీసి ఇలాగా క్లాత్ తీసేసుకోండి. అండ్ చెయ్యిని తడి చేసుకుని ఇడ్లీ మీద అద్దితే మీకు అసలు చెయ్యికి అంటుకోకూడదు అన్నమాట. అప్పుడు ఇడ్లీ మీకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. సూపర్ సాఫ్ట్గా ఇడ్లీ రెడీ అయిపోయింది. వెన్నలాగా కరిగిపోతుంది మీకు నోట్లో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్ నాకు కమెంట్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.